నమస్తేనా. నమస్తే. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తున్నాం. ఎట్లుంది ఈ సీజన్ ఎట్లుంది? చాలా చాలా తక్కువ మంది తెలుసు, మనకు కూడా అందరూ అందులో తెలియదు. అందులో ఒక ముగ్గురు నలుగురు తెలుసు, నబీల్, విష్ణుప్రియ, జోసఫ్, అంతే. వీళ్ళే తెలుసు, ఇంకా ఎవరు తెలియదు మనకు కూడా. అన్నౌన్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారంటారు ఈసారి అయితే. అందుకే చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ బిగ్ బాస్, సెకండ్ బిగ్ బాస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ ఇప్పుడైతే ఇంట్రెస్ట్ చూసి ఇంట్రెస్ట్ రావట్లే. ఓకే, అయితే నిన్న ఎపిసోడ్ లో బేబాక్ ఎలిమినేట్ అయింది కదా, సో ఫెయిర్ అంటారా? చెప్తున్నాను కదా, అసలు చూసి ఇంట్రెస్ట్ రావట్లేదు బిగ్ బాస్. ఎందుకంటే బేబక్ వీళ్ళందరూ మనకు తెలియదు కదా. సో ఇప్పుడు టాస్క్ బాగా ఆడుతున్నారు, నబీల్ అని అతను బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు ఈ విష్ణుప్రియ ఇంకా గేమే స్టార్ట్ చేయలే, పక్కన ఎలిగేషన్స్ వేస్తుంది. సో మనకి అందుకే విష్ణుప్రియ ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదంట. అంతే ఎగ్జాక్ట్గా. మణికంఠ ఉన్నాడు కదా, 2.0 అంటున్నారు, ఏం చెప్తారు? ఆ 2.0 10.0 ఏదైనా ఆడుతూనే ఉంటుంది, ఆడకపోతే ఏది ఉండదు. అంతే. ఓకే, సో అయితే ఈసారి టాప్ 5కి ఎవరు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? చెప్పాక ఇప్పుడు జోసఫ్ అని చెప్పాను, నబీల్ అని చెప్పాను, ఇంకా విష్ణుప్రియ, వీళ్ళే వెళ్ళొచ్చాము. ఇంకా ఎందుకంటే వీళ్ళే తెలుసు, జనాలందరికీ తెలిసిన వీళ్ళే తెలుసు, నాకు వీళ్ళే తెలుసు, ఇంకా అంతమంది తెలియదు. అందుకే వీళ్ళు ఆడుతున్నారంటే చూద్దాం అనుకున్నాం. వీళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం వెయిటింగ్. నాగార్జున గారు హోస్టింగ్ ఎట్లుంది భయ్య? అంటే ఓన్లీ స్క్రిప్టెడ్ పరంగానే వచ్చి వెళ్ళిపోతున్నారు అంతేకాదు, ఈ వీక్ నుంచి సండేనే కాకుండా మధ్యలో ఎప్పుడైనా రావచ్చని చెప్పడం జరిగింది, ట్విస్ట్ ఇచ్చారు. అది ఏదైనా జరగచ్చు, మనకి అంత ఐడియా లేదు కదా. వాళ్ళు ఏదైనా జరగచ్చు, కానీ నాగార్జున హోస్టింగ్ ఫస్ట్ నుంచి బాగానే ఉండదు కాబట్టి అంతే నడిపించేస్తాను, అంతే. అంతమంది చేయండి. సో అయితే విష్ణుప్రియ గారి ఫైర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మాయి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అంటాం కదా, దానికోసం వెయిట్ చేస్తాం. ఎట్లుంది భయ్య ఇప్పుడు నైనికా గేమ్ ఎట్లుంది? నైన్ చెప్తాం కదా, వీళ్ళే తెలుసు. నైనికా కూడా బాగా మంచి ప్లేయర్, బాగా ఆడుతుంది. నైనికా కానీ పక్కన ఉన్న పూజ ఎవరు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి బాగా ఆడుతున్నారు. మొత్తానికి లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఎలా ఉంది? లాస్ట్ సీజన్ పోలికే లేదు. లాస్ట్ సీజన్ లో ఆది శివాజీ గారి వీళ్ళందరూ బాగుంది. ఇదైతే ఇంకా చూద్దాం, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చూద్దాం ఏమవుతుందో. సో గెస్ చేస్తే మామూలుగా ఎవరు గెలవచ్చు అనుకున్నారు టైటిల్? నబీల్ నెగ్గే అవకాశం ఉందని అనుకుంటున్నాం. ఓకే భయ్, ఏం చెప్తారు బిగ్ బాస్ లవర్స్? కొంచెం మంచి తీసుకొచ్చి, తెలిసిన వాళ్ళు తీసుకొస్తే హ్యాపీగా చూడవచ్చు, టైం పాస్ అని అవుతుంది. ఎవరైనా ఎక్స్‌పర్సన్ తీసుకొస్తే మాకు చూడాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఎందుకంటే నేను ప్రతి సీజన్ ఫాలో అవుతా. ఫస్ట్ గీత మొదలు కౌశల్ గది అందరికీ ఫాలో అవ్వకుండా వచ్చా. ఇప్పుడైతే అసలు చూడాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు, ఎందుకంటే ఎవరు తెలీదు. తెలిస్తే అబ్బా ఏం జరుగుతుందో చూడబుద్ది అవుతుంది, కూడా చూడబుద్ది అవ్వట్లేదు. ఓకే భయ్య.